రీసెంట్గా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద ఒక వీడియో చేయడం జరిగింది. ఓకే, సో ఇప్పుడు మనకు క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి ఈ జీడిపి గ్రోత్ రేట్కి ఈ రెండింటికి మధ్య సంబంధాన్ని మనం డిస్కస్ చేయబోతున్నాం. మనం సపరేట్ వీడియో కూడా చేసాము జీడిపి గ్రోత్ రేట్ మీద. ఓకే, అసలు ఈ క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి జీడిపి గ్రోత్ రేట్కి సంబంధం ఏంటి? క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎక్కువగా ఉంటే జీడిపి గ్రోత్ రేట్ పెరుగుతుందా, లేదంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ తగ్గడం వల్ల జీడిపి గ్రోత్ రేట్ తగ్గుతుందా? ఈ రెండింటికి అసలు సంబంధం ఏంటి అనేది మనం ఒకసారి చూస్తే చాలా ఇంపార్టెంట్ కూడా ఇది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. మనం ఆల్రెడీ ఇంతకుముందు పాత వీడియోలో డిస్కస్ చేసాం. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది 2004-5 నుంచి అబ్జర్వ్ చేసిన, పర్టికులర్గా ఈ ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నుంచి 2014-15 నుంచి అబ్జర్వ్ చేసిన ఈ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది పెరుగుతూ వస్తుంది. టోటల్ బడ్జెట్లో 4.5% ఉంటే 2014-15లో మనకు 2024-25 వచ్చేసరికి 23%కి రీచ్ అయింది క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఇది ఇంతకుముందే మనం డిస్కస్ చేసాం. ఓకే, సో ఈ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెరగడం వల్ల జీడిపి గ్రోత్ రేట్ పెరుగుతుందా అంటే అవును అని చెప్పొచ్చు. అయితే ఇప్పుడు మనకు రీసెంట్ ప్రొజెక్షన్స్, ఐఎంఎఫ్ ప్రొజెక్షన్స్ కానివ్వండి, లేదంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, లేదంటే నేషనల్ అకౌంట్స్ ప్రొజెక్షన్స్ కానివ్వండి, ఇవన్నీ చూస్తే మనకి ఏమవుతుంది అంటే మన ఇండియా జీడిపి గ్రోత్ రేటు 6.5కి మించట్లేదు. ఇందులో కూడా అన్ని తగ్గించేశారు. ఫస్ట్లో ఇంతకుముందు చెప్పారు 6.8, 6.9, కొంతమంది 7 కూడా చెప్పారు. ఇప్పుడు 6.5కే వచ్చింది. సో దీనికి చాలా కారణాలు కూడా మనం డిస్కస్ చేసాం. అయితే ఇక్కడ ఈ వీడియోలో మనం ఏం డిస్కస్ చేయబోతున్నామంటే అసలు ఈ క్యాపిటల్ ఎక్స్పెండిచర్కిను జీడిపి గ్రోత్ రేట్కి సంబంధం ఏంటి అని డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, సో మనకు చూస్తే ప్రజెంట్ ఇయర్ ఈ 2024-25 ఏదైతే ఉందో అది 25-26 దీన్ని కూడా మనకు నెక్స్ట్ చూస్తే కమింగ్ బడ్జెట్లో చూస్తే మనకి ఇక్కడ క్యాపిటల్ ఎక్స్పెండిచరు ఆ గవర్నమెంట్ ఎంత అలాట్ చేసింది, ఎంత ఖర్చు పెట్టింది అనే దాని మీద డిపెండ్ అయ్యి కూడా మనకు జీడిపి గ్రోత్ రేట్ అనేది ఉంటుంది. 2024-25 బడ్జెట్ మనం తీసుకుంటే అందులో 23% క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది మనకు గవర్నమెంట్ అలాట్ చేసింది 12 బడ్జెట్లో. బట్ ఎండ్ ఆఫ్ ద డే మనం దాన్ని చూస్తే అసలు ఎంత ఖర్చు పెట్టారు అని చెప్పి చూస్తే చాలా తక్కువ ఖర్చు పెట్టారు. అది ఎంత అంటే జస్ట్ 15% మాత్రమే. సో ఇప్పుడు ఆల్రెడీ మనకు జనవరిలో ఉన్నాం, మనం ఇంకా 1 మంతే ఉంది. ఇప్పటికి ఖర్చు పెట్టింది జస్ట్ 15%. అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది చాలా తక్కువగా ఉంది. సో ఎట్ ద సేమ్ టైం మనకి ఇక్కడ ఏమవుతుంది, జీడిపి గ్రోత్ రేట్ కూడా తక్కువగానే ఉంది, తగ్గించేశారు ప్రొజెక్షన్స్. అంటే ఎంత సంబంధం ఉంది అని మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఒకవేళ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎక్కువగా ఉంటే ఇక్కడ ఈ ఇన్వెస్ట్ ఎవరైతే ఉంటారో ఇన్వెస్టర్స్ వాళ్ళకి ఇది ఒక బూస్టింగ్ అనమాట. గవర్నమెంట్ ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తుంది, పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువగా చేస్తుంది ప్రాజెక్ట్స్ పైన, రైల్వేస్ కావచ్చు, రోడ్స్ కావచ్చు, పోర్ట్స్ కావచ్చు, ఎయిర్పోర్ట్స్ కావచ్చు, ఏదైనా గవర్నమెంట్ ఎక్కువ ఖర్చు పెడుతుంది. సో ఆటోమేటిక్గా ప్రైవేట్ వాళ్ళు కూడా ఏం చేస్తారంటే వాళ్ళు ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ తీసుకురావడం జరుగుతుంది. సో దీనికి బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఒకవేళ ఎక్కువగా ఉందనుకోండి ఆటోమేటిక్గా జీడిపి గ్రోత్ రేట్ కూడా ఎక్కువగా ఉంటుంది. జీడిపి గ్రోత్ రేట్ ఎక్కువగా ఉంటే మనకు ఆటోమేటిక్గా మనం ఆల్రెడీ డిస్కస్ చేసినట్టు ప్రొడక్షన్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ కూడా ఎక్కువగా ఉంటాయి, కన్జంప్షన్ ఆఫ్ ద పీపుల్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో ఈ విధంగా మనము క్యాపిటల్ ఎక్స్పెండిచర్ని జీడిపి గ్రోత్ రేట్ని ఒక ఏదైతే సంబంధం ఉందో రెండింటికి దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు.